Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో మే 8కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 6వ అధ్యాయం. ఇది చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయం. యెషయా యొక్క పిలుపుని గురించి మనం ఇక్కడ చూస్తాం. ఆయనకు దర్శనం వస్తుంది. ఉజయ మరణిస్తున్నప్పుడు దేవుని యొక్క సింహాసనాన్ని చూసినటువంటి దర్శనం. దాన్ని బట్టి ఆ పిలుపుని బట్టి మనం 6 విషయాలు 6 సత్యాలు గమనించుకోవచ్చు. మనకు చెందినటువంటి సత్యాలు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెషయా మొదటి 5 ఓకే. ముందు మొదటి 4 లేకపోతే మొదటి 7 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. దేవదూతలు, ప్రొటెక్టింగ్ ఏంజల్స్ ఆర్ కాల్డ్ సెరఫీమ్. శరాపులు అని తెలుగులో అంటారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నారు. ప్రతివాడు దేవుడు ఎంత పవిత్రుడు అంటే ఈ దేవదూతలు, పరిశుద్ధమైనటువంటి దేవదూతలు కూడాను 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకున్నట్టుగా మనం చూస్తాం. 2టితో ఎగురుతున్నారు. మరలా చదువుతాను 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడపకమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో వచ్చింది ఇక్కడ. శ్రమ అనేటువంటి మాట. అయ్యో, ఓ అంటు మీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సేమ్ మాట అన్నమాట. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకపతి యగు యెహోవాను నేను కన్నలారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. రైట్. ఇక్కడ మామూలుగా ఎవరైనా సరే ఈ లీడర్స్ పరిచర్యకు పిలువబడినప్పుడు, ప్రవక్తలు పరిచర్యకు పిలువబడినప్పుడు వాళ్ళ పిలుపుని గురించి ఆయన సందేశం చెప్పక ముందు అది ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఎందుకు అనేటువంటి సమస్య ముందు, దాని గురించి మరి ముందు పెట్టాల్సింది కదా. 1వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఎందుకు పెట్టాడు ఆయన పిలుపు గురించి అనేటువంటి సమస్యను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి. యెషయా దేవుని చూచిన దర్శనంలో బహుశా ఆయన సేవకు పిలువబడిన సమయమని ఎంచవచ్చును. అంటే ఆ దర్శనం చూసినప్పుడే ఆయన యొక్క పిలుపు కూడా వచ్చింది. సేవ చేయటానికి
ఆయన పిలుపు కూడా అప్పుడు ఆ సమయంలోనే అందుకున్నట్టుగా మనం తలంచవచ్చు. అది యెషయా 6 చెబుతుంది. ఆ దర్శనం గురించి. అది ఆయన పరిచర్య ఆరంభములో జరిగి ఉండవచ్చును. కానీ అంశపు కూర్పును బట్టి ఇది ఇచ్చట నివేదించబడింది. కూర్ కూర్పును బట్టి అని దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రజలపై దేవుని అయ్యో శాపముల శ్రేణి తరువాత మరి 5వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే అయ్యో వాళ్ళకి శ్రమ, అయ్యో వాళ్ళకి శ్రమ అని 6 అయ్యో, అయ్యో అనేటువంటి రీతిగా, శ్రమ అనేటువంటి రీతిగా 6 చూసాం కదా! వాళ్ళే కాదు, ఇశ్రాయేలీలే కాదు, ఆహ్, ఆ యొక్క చెడు మార్గాన్ని పట్టింది. నేను కూడా పట్టాను అని తన గురించి తాను చెప్పుకుంటూ అయ్యో అంటాడనమాట. అది మనం గమనిస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన అపవిత్రతను చూచి అయ్యో నేను కూడా అలాంటి వాడినే. ఆహ్, ఐ లివ్, ఐ స్పీక్, ఐ స్పీక్ బ్యాడ్ వర్డ్స్ అండ్ ఐ లివ్ అమాంగ్ దోస్ హూ స్పీక్ బ్యాడ్ వర్డ్స్ అనేటువంటి రీతిగా ఆయన అయ్యో అని చెప్తాడు. దాని గురించి చెప్తాను. ఆ సీరీస్ అయ్యో అయ్యో అనేటువంటి సీరీసు ఇశ్రాయేలీలే కాదు, నేను కూడా దుష్టుడనే అనేటువంటి తీరులో ఆ యొక్క అంశానికి సంబంధించింది కాబట్టి ఆయన యొక్క పిలుపు ఇక్కడ కూర్చుకో దాన్ని కూర్చినట్టుగా మనం గమనించాలి. ప్రజలపై దేవుని అయ్యో శాపముల శ్రేణి తరువాత తనపై కూడా ఒకదానిని, ఒక అయ్యోని, ఒక శ్రమను ప్రకటించుకుంటున్నాడు. 5వ వచనం. దీన్ని బట్టి ఆయన ప్రవచన వైఖరి ఎప్పుడు స్వనీతితోనున్నట్లు కనిపించదు. అది చాలా ముఖ్యం. నేను గొప్పవాడిని, ఇశ్రాయేలు కంటే నేను గొప్పవాడిని అని ఎప్పుడు కూడాను యెషయా తలంచలేదు. నేను కూడా పాపినే అనేటువంటి గమనికను బట్టి, గమనించడాన్ని బట్టి ఆయనలో స్వనీతి ఎప్పుడు కనిపించదు. అంతేగాక ఆయన పిలుపు యొక్క క్రమమును బట్టి ఏంటి క్రమం గ్రహించాలి. ఆయన్ని దేవుని చూశాడు మొదటి 4 వచనాల్లో. తాను పాపి అని గ్రహించాడు 5వ వచనంలో. శుద్ధి చేయబడ్డాడు 6, 7 వచనాల్లో. పరిచర్యకు పంపబడ్డాడు 8 నుండి 13 వచనాల్లో. ఈ క్రమం అన్నమాట. పాపి అని దేవుని చూడటం, పాపి అని గ్రహించటం, శుద్ధి చేయబడటం, మరి పరిచర్యకు పంపబడటం, అవన్నీ కూడాను ఆ క్రమంలో జరిగినాయి. దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, సజీవుడైన దేవుని సేవకుని పాత్రకు ఇశ్రాయేలీయులు తగినట్లుగా ఉండవలసి నచో ఈ క్రమము అనుభవింపవలెను. ఇక్కడ దానిలో ఏమంటున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులు యెషయా వలె దేవుని సేవ చేయాలి అని అంటే, ఇశ్రాయేలు దేశం అంతా కూడాను అదే కదా మరి పిలుపు. వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటానికి. దాన్నే సేవ అంటాం. ఆ విధంగా దేవుని సేవకునిగా ఉండేటువంటి పాత్ర ఇశ్రాయేలుకి ఉండాలి అంటే, యెషయా ఏ పద్ధతిలో వెళ్ళాడో అదే పద్ధతిలో ఇశ్రాయేలు కూడా వెళ్ళాలి. అదే క్రమంలో వెళ్ళాలి. అది చాలా గంభీరమైనటువంటి యొక్క ఆలోచన ఇక్కడ. సజీవుడైన దేవుని పాత్రకు ఇశ్రాయేలు తగినట్లుగా ఉండవలసిన ఈ క్రమము అనుభవించాలి. మరలా ఆ క్రమం ఏంటి అంటే,
దేవుని చూడాలి, పాపి అని గ్రహించుకోవాలి, శుద్ధి చేయబడాలి, పరిచర్యకు పంపబడాలి. ఆ క్రమం అనుసరించాలి. అదే కాదు, యెషయా కాదు, ఇశ్రాయేలీలే కాదు, మనం కూడా ఈ క్రమమునే ఆచరించాలి. దేవుని చేత వాడబడాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడాను దేవుని యొక్క సేవకుడు. కాబట్టి వాళ్ళు కూడా ఈ క్రమంలో వెళ్ళాలి. దేవుని చూడాలి, పాపి అని ఒప్పుకోవాలి, శుద్ధి చేయబడాలి, అప్పుడు పరిచర్యకు పంపబడాలి. అంతేగాక యెషయా పిలుపుకు చెందిన అనేక అంశములు రానున్న అధ్యాయాలలో మనం చూడగలిగినట్లు అవి తిరిగి వివరించబడినవి. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలు పదే పదే మిగిలినటువంటి ఆ గ్రంథంలో, యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఈ విధంగా ఈ దర్శనం ఇక్కడ కూర్చుట వ్యూహాత్మకమైనది. కాబట్టి దాన్ని బట్టి, ఈ కారణాలను బట్టి ఆయన యొక్క పిలుపు 6వ అధ్యాయంలో పెట్టాడు, మొదటి అధ్యాయంలో కాకుండా. గమనించదగిన కొన్ని విషయాలు, 6 విషయాలు. మొదటిది, ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు దేవుడు తన సింహాసనంపై కూర్చున్నట్లు యెషయాకు దర్శనం కలిగినది. దేవుని రాజుగా ఆశ్చర్యతిలో గ్రహించుటకు ఈ లోక రాజు మరణిస్తేనే జరుగుతుంది అనేటువంటి రీతిగా ఇక్కడ ఉంటుంది. ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత ప్రెసిడెంట్స్ అయినా సరే, ఇక్కడ ఈ లోకానికి రాజు దేవుడు అని గమనించటానికి ఇక్కడ వీళ్ళ యొక్క పరిమితిని, వీళ్ళ యొక్క వీక్నెస్ని గమనిస్తేనే అది వీలవుతుంది. మళ్ళీ చదువుతాను. దేవుని రాజుగా ఆశ్చర్య రీతిలో గ్రహించుటకు ఈ లోకరాజు మరణిస్తేనే జరుగుతుందనే రీతిగా ఇక్కడ ఉంటుంది. అది లెసన్ 2. శరాపులు ఉన్నత శ్రేణికి చెందినటువంటి దూతలు వారి స్తుతి ఆరాధన ద్వారా దేవుని సింహాసనమును ఘనపరుస్తున్నవి. అంటే వాళ్ళ స్తుతి ఆరాధన బట్టి దేవుడు సింహాసనం మీద ఉన్నాడు కదా, ఆ యొక్క ఘనతను ఇట్ ఈజ్ పెంపొందిస్తుంది. ఇట్ ఈజ్ ఎన్హాన్సింగ్. ఈ దేవుడు 3 అంతల పరిశుద్ధత గల దేవుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు అని ఆయన్ని వర్ణించారు కదా. కాబట్టి 3 అంతల పరిశుద్ధత గల దేవుడు, అతి పరిశుద్ధుడు అంటానికి. పరిశుద్ధత కేంద్రంగా ఉంటున్న అర్థమును బట్టి పరిశుద్ధత దేవుని యొక్క గుణమై ఉంటున్నది. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అంటే పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధత అనేది ఆయన ఒక గుణం, అడ్జెక్టివ్గా తలంచవచ్చు. ఆయన పరిశుద్ధత అంటే ఏంటి? ఆయన అత్యున్నతమైన స్థానం, అత్యున్నతమైనటువంటి స్థానం. అక్కడ ఆకాశం, పయాకాశంలో 7వ అంతస్తులో లేకపోతే 3వ అంతస్తులో ఉన్నటువంటి రీతిగా ఆయన అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి దేవుడు. ఇంకొక విధంగా చూడాలి అంటే సృష్టికి అతీతంగా ఉన్నటువంటి వాడు, సృష్టికి వేరుగా ఉన్నటువంటి వాడు, అది వేరుగా ఉన్నటువంటి వాడు, అత్యున్నటువంటి స్థానాన్ని పొందినటువంటి వాడు. ఆ పరిశుద్ధత అనేటువంటి దానిలో అర్థం అది. అంతేకాదు ఆయన నీతితో కలిసినట్లు ఆయన పరిశుద్ధత వర్ణించబడింది. నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, రైచియస్నెస్ అని అంటాం ఇంగ్లీష్లో. మనమైతే పాపులమి, ఆయనైతే నీతిమంతుడు.
కాబట్టి పరిశుద్ధత అంటే ఆయన ఆయన యొక్క ఉన్నత స్థానాన్ని, ఆయన యొక్క నీతిని రెండింటిని కలిపి కలిపి ఉన్నటువంటి ఐడియా, అండర్స్టాండింగ్ పరిశుద్ధత అంటే. పరిశుద్ధత అంటే ఆయన ఆయన అతీతంగా ఉన్నటువంటి వాడు, ఉన్నత స్థలాల్లో నివసించేటువంటి వాడు, ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి వాడు, పాపులకి సపరేట్గా ఉన్నటువంటి వాడు. మూడవ విషయం ఇక్కడ మనం 5:16లో కూడా చదువుకున్నాం. మూడవ విషయం సత్యం ఏంటి అని అంటే, ఇక్కడ పరిమితమైన, అపరిశుద్ధమైన, మత్స్యమైన అంటే మరణానికి తగింది, అంటే మరణించేటువంటి వాళ్ళు, మోర్టల్ అని అంటారు ఇంగ్లీష్లో. మత్స్యమైనది ఏదైనా అనంతమైన దానిని, లేకపోతే స్వచ్ఛమైన దానిని, అమరమైన దానిని తాకినప్పుడు లోతైన అసమర్థమైన భావన ఉండవలెను. ఆ విధంగా జరిగింది. ఎవరికి? యెషయాకి. దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క అపరిశుద్ధత, అది ఆయన్ని తాకినప్పుడు, ఆయన చూసినప్పుడు, అలాంటి దేవుని చూసినప్పుడు ఆయన యొక్క అసమర్థత, ఆయన యొక్క చెడు, ఆయన యొక్క దుష్టత్వం ఆయనకు అర్థమైందన్నమాట. దాన్నే జనరల్గా చెబుతున్నాం. ఆయన విషయంలోనే కాదు, ఏదైనా సరే అపరిశుద్ధమైనటువంటిది అపరిశుద్ధమైనటువంటి దాంతో కలుసుకున్నప్పుడు మరి అపరిశుద్ధమైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క అసమర్థత చాలా లోతుగా ఉంటుంది. తప్పనిసరిగా ఉండాలి. అది ఉండదగినది కూడాను. ఇట్ మస్ట్ బి, ఇట్ ఆట్ టు బి అని అంటాడు కార్సన్ గారు. ఇట్ మస్ట్ బి, ఇట్ ఆట్ టు బి. కాబట్టి దేవుని పవిత్రమైనటువంటి సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు, ప్రార్థించినప్పుడు, అక్కడ మన అసమర్థత, మన యొక్క చెడు, అవినీతి, పరిశుద్ధత మన తిరుగుబాటును, మురికి స్వభావమును మనకు వెల్లడిపరుస్తుంది. తిరుగుబాటు సభ్యులతో పరస్పరము పోల్చుకున్నప్పుడు, అంటే వేరే వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవునితో పోల్చుకున్నప్పుడు వేరు, మనలాంటి అపరిశుద్ధులతో, పాపులతో పోల్చుకున్నప్పుడు అది వేరుగా ఉంటుంది. పోల్చుకున్నప్పుడు ఉండని విధంగా, మనుషులతో మనం పోల్చుకున్నప్పుడు ఉండని విధంగా పరిశుద్ధుడైనటువంటి దేవునితో పోల్చుకుంటే మన యొక్క రంగు, మన యొక్క పాపం బయటపడుతుంది, ఉండని విధంగా బయలుపడుతుంది. ఇక్కడ యెషయా తనను తాను ఖండించుకుంటున్నాడు. ఎందువలన అనగా, దేవుని సన్నిధిలో పాపం యొక్క స్థాయి అత్యధికంగా కనిపించగలదు. అసలు పాపం అంటే అసలు ఏంటి, నిజమైనటువంటి స్థితి ఏంటి అనేది దేవుని యొక్క సన్నిధిలో అది కనిపిస్తుంది. నాలుగవ విషయం, దేవుడు స్వయంగా నిర్దేశించిన బలిపీఠం ద్వారా అందజేయబడిన శుద్ధి మాత్రమే యెషయా పాపమును తొలగించుటకు సరిపోయినదిగా ఉంటుంది. మళ్ళా చదువుతాను. దేవుడు స్వయంగా నిర్దేశించిన బలిపీఠం ద్వారా అందజేయబడిన శుద్ధి మాత్రమే యెషయా పాపమును తొలగించటానికి సరిపోయేదిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో కనిపించేటువంటి పాపం ఎట్లా పోవాలి అంటే, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం, ఆ మార్గం పడితేనే, ఆ మార్గం ద్వారానే పాపం కూడా తొలగించబడుద్ది. ఇక్కడ బలిపీఠం నుండి, దేవుని యొక్క బలిపీఠం ద్వారా మరి ఆయన శుద్ధి చేయబడ్డాడు కదా. కాబట్టి ఏదో
మానవ మార్గాలు కాదు, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం. మరి క్రొత్త నిబంధనకి దాన్ని అన్వయిస్తే యేసుక్రీస్తు ఆయన మరణ పునరుద్ధానాలు దేవుని యొక్క మార్గం. దేవుడు పంపించాడు ఆయన్ని, తండ్రి పంపించాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించినప్పుడు ఆరవ మాట ఏంటి అంటే సమాప్తమైంది. కాబట్టి దేవుడు వేసినటువంటి ప్రణాళికను నెరవేర్చాడు. దేవుని ప్రణాళిక. కాబట్టి రక్షణ అనేది, పాప క్షమాపణ అనేది ఎట్లా వస్తుంది అంటే దేవుని మార్గం పట్టినప్పుడు. బలిగా మనకు బలిగా ఉండటానికి యేసుక్రీస్తు వచ్చాడప్పుడు వచ్చాడు, పంపించాడు. కాబట్టి ఆ మార్గాన్ని పట్టినప్పుడు ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు అవలంబించాలి అంటే దానికి కారణం అది. పాపం అనేది దేవునికి వ్యతిరేకం చేస్తే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం పట్టాలి. అప్పుడు ఆ పాపం తొలగించబడుతుంది. ఐదవ విషయం, ఈ దర్శనంలో మొదటిసారిగా దేవుడు మాట్లాడతాడు మరియు స్వచ్ఛంద సేవకుల కొరకు వెదుగుతున్నాడు. ఇది కూడా తనకు తాను తగ్గించుకుంటున్న కృపగల కార్యం. దేవుడు తగ్గించుకుని నా సేవకు ఎవరు వెళ్తారు అని ఆయన వెతుకుతున్నాడు. యెషయా ఏ విధంగా స్పందించాడు అంటే ఆయన నేనున్నానండి, నాకు గిఫ్ట్స్ ఉన్నాయి, నాకు టైం ఉంది, నాకు టాలెంట్స్ ఉన్నాయి, కాబట్టి నేను చేయగలను అని ఆ సాహసంగా ఆయన ఆయన తనను తాను అర్పించుకుంటుంది కాదు. ఏదో ఒక వీరుడి వలె కేకలు వేసి నేనున్నాను సార్ ఇక్కడ, నేను మీకు సేవ చేస్తాను అనేటువంటి తీరులో ఆయన స్పందించట్లేదు. మరి ఎట్లా స్పందిస్తున్నాడు అంటే క్షమించబడినటువంటి వ్యక్తి యొక్క విజ్ఞప్తిగా ఉంటుంది. యెషయా దేవుని బ్రతిమలాడుకుంటున్నట్టుగా ఉంటుంది. నేనున్నాను ప్రభువా, నేను చేయగలనా ప్రభువా, ఏ విధంగానైనా నేను ఉపయోగపడగలనా, నన్ను వాడుకుంటారా అనేటువంటి తీరులో ఆయన స్పందిస్తుంటున్నాడు. ఆరవ సత్యం, యెషయాకు అనుగ్రహింపబడిన బాధ్యత, దాని కమిషన్ అంటారు. పిలుపు అని అంటాం, కమిషన్ అంటాం. యెషయాకు అనుగ్రహించబడిన బాధ్యత యొక్క సారాంశం ఈ విధంగా ఉంటుంది. కోలుకొనలేని తీర్పు పడే వరకు యెషయా బోధించాలి, యెషయా ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఇక కోలుకొనలేని తీర్పు, ఇంకా అంటే దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇక తీర్పు ఖాయం, ఇక వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు. ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు. కాబట్టి తీర్పు ఖాయం. గాడ్ హ్యాస్ డిసైడెడ్. అది జరిగేంత వరకు ఆయన బోధించాలి. పునరుజ్జీవం, మరలా రివైవల్, వాళ్ళ రిఫర్మేషన్, వాళ్ళు మారుతారు, దానికి అవకాశం ఉండదు. తరుణం మించిపోయింది. ఇట్స్ టూ లేట్ ఫర్ దాట్. ప్రజలను కఠినము చేయుటకు మాత్రమే యెషయా బోధ ఉపయోగపడుతుంది. చూడండి, ప్రజలను కఠినము చేయుటకు మాత్రమే యెషయా బోధ ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఆశాజనకంగా ఉండేటువంటిది ఒకే ఒక సూచన. అది ఏంటి అని అంటే ప్రభావవంతంగా ఈ గ్రంథంలో కొనసాగుతున్నది. 11:1 అది సూచన. అదేంటంటే చిగురు అనేటువంటిది. పతనమైపోయిన ఈ దేశము అనే ముద్దు నుండి నూతన జీవమును లేకపోతే జీవితమును సూచిస్తూ ఒక చిగురు పుట్టుకొస్తుంది. ఈ శేషము నుండి అంటే దేవుడు అందరినీ నాశనం చేయడు, కొంత శేషులు ఉంటారు.
ఆ శేషం నుండి పుట్టుకొచ్చినటువంటి చిగురు ఇది. ఆ శేషం నుండి వాగ్దానం చేయబడిన వంశము పుట్టుతుంది. అది ఆ విత్తనం పుడుతుంది. మరి 13వ వచనం చదువుకుందాం. 6:13. అది ఒకే ఒక ఆశాజనకంగా ఉన్నటువంటి మాట. 13. దానిలో 10వ వంతు భాగము మాత్రము విడువబడిన నను 10వ వంతు మాత్రము విడువబడిన శేషం అంటాం కదా, అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షముల నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అది ఒక విధంగా ఇశ్రాయేలీల్ని బబిలోనీయులు కొనిపోయినప్పుడు మూడు తఫాలుగా వాళ్ళని తీసుకెళ్ళాడు కదా. లాస్ట్లో 586 BCలో తీసుకెళ్ళాడు. మరి ఇక ఏముంది, వాళ్ళకి మిగిలింది ఏమీ లేదు, మొద్దు వలె ఉన్నారు. మరి 400 సంవత్సరాల తర్వాత చిగురు పుట్టింది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అది హోప్ఫుల్, ఒక ఆశాజనకంగా ఉండేటువంటి వాగ్దానం అది. మరి 11:1 కూడా మనం దాన్ని చూస్తాం. 11వ యెషయా 11:1 ఆ చిగురు గురించి చెబుతాడు. చిగురు అంటే ముద్దు నుండి పూత పోయటం. మెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అలాంటిది ఆ యొక్క ఆశాజనకంగా ఉండేటువంటిది. కాబట్టి ఈ 6 సత్యాలు మనం మనసులో పెట్టుకుని దేవుని చేత మరి ప్రవక్తల వలె వాడబడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, యెషయా యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క సేవ పిలుపును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆయన ఏ విధంగా శుద్ధీకరించబడ్డాడో, తర్వాత వాడబడ్డాడో, మేము కూడా మిమ్మల్ని చూచి మేము పాపులమని గ్రహించుకుని శుద్ధి చేయబడి మరి మీ చేత పంపించబడటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రభా, ఈ జీవితంలో మరి మీకు సేవ చేయలేకపోతే మా యొక్క జీవితానికి అర్థం ఉండదు అని మేము గ్రహించుకునేలాగిన మాకు సహాయం దయచేయండి. అయితే ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చినటువంటి తలాంతుల కొలది మీ సేవలో ఎదగవాలని ఆశించులాగిన మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.